హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్లబోతున్నారు. హస్తినా నుంచి అకస్మాత్తుగా పిలుపు రావడంతో మరి కాసేపట్లో ఆయన బయలుదేరబోతున్నారు. అయితే కిషన్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ కూడా వెళ్లబోతున్నారు. మిగిలిన 8 మంది లోక్సభ అభ్యర్థుల ఎంపిక చేరికలపై అధిష్టానం చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. రేపు సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతోంది. ఎల్లుండి రెండో జాబితా ప్రకటించే ఛాన్స్ ఉంది. హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్లబోతున్నారు. హస్తినా నుంచి అకస్మాత్తుగా పిలుపు రావడంతో మరి కాసేపట్లో ఆయన బయలుదేరబోతున్నారు. కిషన్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ కూడా వెళ్లబోతున్నారు. మిగిలిన 8 మంది లోక్సభ అభ్యర్థుల ఎంపిక చేరికలపై అధిష్టానం చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. రేపు సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతోంది. ఎల్లుండి రెండో జాబితా ప్రకటించే ఛాన్స్ ఉంది. కిషన్ రెడ్డి యొక్క సడన్ ఢిల్లీ ప్లాన్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. హైకమాండ్ నుండి సడన్ గా పిలుపు రావడంతో కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇక లోక్సభ స్థానాల మీద కూడా అక్కడ చర్చలు జరగబోతున్నట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, వచ్చే ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఇప్పటికే 195 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. ఇక అందులో 9 మందికి తెలంగాణ నుంచి కూడా స్థానం కల్పించినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాలకు ఇప్పటికే 9 మంది అభ్యర్థులను ప్రకటించి ఉంది. మిగతా పెండింగ్లో ఉన్నటువంటి 8 మంది పార్లమెంటు సభ్యులకు సంబంధించిన కసరత్తుకు ఇంకా బీజేపీ సమాయత్తమవుతుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే రేపు కేంద్ర బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం ఉండబోతుందని సమాచారం అందుతుంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా కూడా రెండో జాబితా విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. అందులో మిగతా తెలంగాణలో ఉన్నటువంటి 8 మంది అభ్యర్థుల లిస్టు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. 11 లేదా 12 తేదీల్లో మొత్తం దేశవ్యాప్తంగా రెండో జాబితా విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే కిషన్ రెడ్డి ఇవాళ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఆ పిలుపు మేరకు కిషన్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. మధ్యాహ్నం నుంచి ఆయన కార్యక్రమాలు కూడా అన్నీ కూడా రద్దు చేసుకొని ఢిల్లీకి వెళ్తున్నారు. దానికి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన పార్లమెంటు ఎన్నికలు కావచ్చు, దానికి సంబంధించిన చేరికలు, అట్లనే అభ్యర్థులకు సంబంధించి ఎంతమంది 8 మందిని ప్రకటిస్తారా లేదంటే ఎంతమందిని ప్రకటిస్తారనే దాని మీద కీలక సమావేశం ఉండబోతుంది. సాయంత్రము 5 గంటలకు జేపీ నడ్డాతో, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో, అట్లనే హోంశాఖ మంత్రి అమిత్ షాతో కిషన్ రెడ్డి సమావేశం ఉంటుంది. ప్రధానంగా 8 మంది ఇప్పటికే 9 మంది ప్రకటించారు కాబట్టి పెండింగ్లో ఉన్న 8 మంది అభ్యర్థులపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్లనే గతంలో 9 మంది అభ్యర్థులు ప్రకటించిన తర్వాత బీజేపీలో అసంతృప్తవాదం పెరిగిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, బీఆర్ఎస్ నుంచి వచ్చే సిట్టింగ్ ఎంపీలకు ఎట్లా మీరు సీట్లు ఇస్తారనేది కూడా పెద్ద ఎత్తున అసంతృప్తి వస్తున్న నేపథ్యంలో వాటి మీద కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మిగతా పెండింగ్లో ఉన్నటువంటి 8 స్థానాలపైన కూడా ఒక కొలికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఫైనల్ లిస్టు కూడా బీజేపీ అధిష్టానానికి, రాష్ట్ర నేతలు అధిష్టానానికి అందించారు. దాంట్లో ఎవరెవరు ఫైనల్ చేస్తారు, ఎవరెవరు ఎన్ని సీట్లు వస్తున్నాయి అనే దాని మీద కూడా ఇప్పటికే బీజేపీ అట్లనే బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయి పార్లమెంట్ ఎన్నికల్లో అనే అంశాలు కూడా తెర మీదకి వస్తున్న నేపథ్యంలో కొన్ని కీలక దాని మీద కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. అట్లనే ఖమ్మం, నల్గొండ ప్రాంతాల్లో కూడా బీజేపీకి కొంత బలం లేదు కాబట్టి బలమున్న నేతలను పార్టీలోకి తీసుకొని అక్కడ కూడా సీటు కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది. తాజాగా ఖమ్మంలో జలగం వెంకట్రావు బీజేపీలోకి వస్తారు. నిన్ననే కిరణ్ కుమార్ రెడ్డితో చర్చలు జరిగాయి. బీజేపీ నేతలు కూడా ఖమ్మం టికెట్ ఆఫర్ ఇచ్చారు. ఆయనకు టికెట్ ఇస్తారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ టార్గెట్గా బీఆర్ఎస్ ఎంపీలనే బీజేపీలో చేర్చుకొని అక్కడ బీఆర్ఎస్కి సంబంధించిన నేతలకు టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. నాగర్ కర్నూలు పోతుగంటి రాములు కొడుకుకు టికెట్ ఇచ్చారు. ఇట్లు జహీరాబాద్కు సంబంధించి బీబీ పాటిల్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ, ఆయనకి టికెట్ కేటాయించారు. ఇప్పుడు ఖమ్మంకి సంబంధించి కూడా
జలగం వెంకట్రావు కూడా టికెట్ కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి వ్యూహాలు రచించాలి, ఇప్పుడు ఎవరెవరికి ఎగ్జాక్ట్లీ వెంకట్, మీరు చెప్పినట్టు ఇటు మనం బీజేపీ స్ట్రాటజీ చూసుకుంటే మొత్తంగా కూడా చేరికల పర్వంతో కూడా ముందుకు వెళ్తోంది లోక్సభ ఎన్నికలకు సంబంధించి. అయితే ఈ సెకండ్ లిస్ట్ వచ్చే ముందరే ఈ చేరికలు ఏవైతే ఉన్నాయో కొత్త చేరికలు వచ్చేసే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే బీజేపీ ముందు నుంచి కూడా చేరికల మీద దృష్టి పెడుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో చేరికలు లేవు. కాకపోతే పార్లమెంటు స్థానంలో ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ పైన అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో ఆ అసంతృప్తి నేతలపైన బీజేపీ ఖచ్చితంగా ఫోకస్ చేసి ఆ నేతలకు కొన్ని ఏదైతే వాళ్ళు ఆశిస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళకి ఇచ్చి వారి స్థానంలో ఎంపీ సీట్లు కేటాయించేందుకైతే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మహబూబ్ నగర్కి సంబంధించి కూడా అదే కొనసాగుతూ ఉంది. ఎవరికి వాళ్ళు జితేందర్ రెడ్డి, డికే అరుణ లేదా సోయం బాబురావు ఆదిలాబాద్కు సంబంధించి కూడా సస్పెన్షన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక తాజాగా నాగర్ కర్నూలు చూసుకున్నాం, జహీరాబాద్ చూసుకున్నాం. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలకి మళ్ళీ అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. ఖమ్మం, నల్లగొండలో కూడా బలమైన నేతలు లేరు కాబట్టి ఆ బలమైన నేతల కోసం బీజేపీ వెతుకుతుంది. అట్లా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో, అసంతృప్తవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రధానంగా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అట్లా బీఆర్ఎస్ నుంచి వచ్చే నేతలకు బీజేపీ సీటు కన్ఫర్మ్ చేసి అక్కడ పోటీలో దించాలనేది అయితే బీజేపీ ప్లాన్ చేస్తూ ఉంది. అందులో భాగంగానే మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్కి సంబంధించి మాధవిలత అసలు బీజేపీకి సంబంధం లేని వ్యక్తి, ఆమెను తీసుకొని వచ్చి ఇప్పుడు బీజేపీ ఎంపీ స్థానాన్ని కేటాయించినటువంటి పరిస్థితి. అట్లా లేని దగ్గర, పార్టీ బలహీనంగా ఉన్న దగ్గర ఎవరైతే బలంగా పార్టీ నేతలు ఉన్నారో, వివిధ పార్టీల అసంతృప్తితో ఉన్నారో ఆ నేతలకు గాలం వేసే పనిలో ఉంది. అట్లాంటి నేతలు ప్రధానంగా ఫోకస్ పెట్టి అధిష్టానాన్ని కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు జలగం వెంకట్రావు అంశం కూడా అధిష్టానంతో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. కిషన్ రెడ్డితో పాటు మరికొంతమంది నేతలు ఢిల్లీకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెండింగ్లో ఉన్నటువంటి 8 స్థానాలతో పాటు చేరికలు, వచ్చే ఎన్నికల్లో ఏ విధమైనటువంటి ఇప్పటికే విజయ సంకల్ప యాత్రలతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఇంటింటికి తిరిగింది. ఆ వచ్చే 10 ఏళ్లలో మోడీ చేసినటువంటి ఘనతలు ఏవైతే ఉన్నాయో ఆ ఘనతతో పాటు అయోధ్య రామ మందిరాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్ళి వచ్చే ఎన్నికలు లబ్ధి పొందాలని అయితే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక 9 మంది అభ్యర్థులను ప్రకటించి ఉంది. ఇక పెండింగ్లో ఉన్నటువంటి 8 మంది అభ్యర్థులను ప్రకటించేందుకు కిషన్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించారు. తాజా రాజకీయాలు కావచ్చు, వ్యూహాలు, అట్లనే చేరికలు, ఎవరెవరు వస్తున్నారు, లేని బలహీనంగా ఉన్న చోట్ల ఎవరు నిలబెడితే బాగుంటుంది అనే అంశాలపైన కీలకంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ వెంకట్.